ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెదమలాపురంలో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. సహజీవనం చేసిన మహిళపై దాడి చేశాడు. నాటు తుపాకీతో పలుసార్లు కాల్పులు. భార్యాభర్తలిద్దరికీ కూడా స్వల్ప గాయాలన్నట్లుగా తెలుస్తోంది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు బాధితులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెదమల్లాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా సహజీవనం చేసిన మహిళ తిరిగి తన భర్త దగ్గరకు వెళ్లిపోవడంతో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. నాటు తుపాకీతో ఇద్దరిపై కాల్పులకు తెగబడ్డాడు. పెదమల్లాపురానికి చెందిన ఓ మహిళ గతంలో నిందితుడితో సహజీవనం చేసింది. అయితే ఇటీవల ఆమె మళ్లీ తన మొదటి భర్త వద్దకు వెళ్లిపోయింది. దీంతో నిందితుడు ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి దుండగోడు వీరి ఇంట్లోకి ప్రవేశించి భార్యాభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరికీ కూడా స్వల్ప గాయాలయ్యాయి. గాయాలన్న వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలైతే ముమ్మరం చేసినట్లుగా మనకి సమాచారం. ఈ షాకింగ్ ఘటన గురించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివప్రసాద్ అందుబాటులో ఉన్నాడు. అతనితో మాట్లాడదాం. ఎస్ శివప్రసాద్, పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ రోజు అయితే ఒక దారుణ ఘటన అయితే వెలుగు చూసింది. ఆ శంఖవరం మండలం పెదమల్లాపురం పంచాయతీలోని ఈ శృంగధార గ్రామంలో గత అర్ధరాత్రి జరిగిన ఈ కాల్పుల ఘటన స్థానికంగా అయితే కలకలం సృష్టించింది. అంటే ఈ శృంగధార గ్రామానికి చెందిన కాకూరి చంద్రయ్య మరియు ఆయన భార్య కాకూరి కుమారిపై ఆ నాటు తుపాకీతో అయితే మాత్రం ఒక వ్యక్తి అయితే కాల్పులు జరిపారు. ఇది అర్ధరాత్రి 1 గంట దాటిన తర్వాత అయితే ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ఈ దాడిలో భార్యాభర్తలు ఇద్దరు కూడా రక్తపు గాయాలవడంతో వెంటనే వారిని ముందుగా ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైశాఖం అయితే కాకినాడ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రాథమిక విచారణలో భాగంగా పోలీసులు అయితే మాత్రం ఇది ఈ ఘటన వెనుక అక్రమ సంబంధమే కారణం అయితే మాత్రం పోలీసులు తెలుపుతున్నారు. ఎవరైతే ఈ కాల్పులకు తెగబడ్డాడో ఆ వ్యక్తి రాజవొమ్మింగి మండలం, అంటే అల్లూరు జిల్లా రాజవొమ్మింగి మండలం వాతంగి గ్రామానికి చెందిన మల్లు మణికుమార్ గా అయితే మాత్రం ఇప్పటికే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తెలిపారు. ఈ వ్యక్తి గతంలో ఎవరైతే ఇప్పుడు ఈ కాల్పులకు గురయ్యారో ఆమెకి ఈ వ్యక్తికి గత కొంతకాలంగా గతంలో అయితే వీళ్ళు సహజీవనం చేసేవారు. ఇటీవల కాలంలో ఈమె ఏం చేసిందంటే తన మొదటి భర్త దగ్గరికి అయితే కాపురానికి వెళ్లడంతో ఇది తట్టుకోలేక ఆయన కాల్పులు జరిపాడని చెప్పి పోలీసులు ప్రాథమిక విచారణ వెల్లడించారు. దానికి అంటే బాధితులు ఏం చెప్తున్నారు, ఆవిడ ఏం చెప్తుంది, అలాగే నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడా ఏంటి శివప్రసాద్? అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం నిందితుడు పరారిలో ఉన్నారని అయితే పోలీసులు చెప్తున్నారు. అక్కడ స్థానికులు చెప్తున్న విషయం అయితేనే భార్య ఏదైతే ఇప్పుడు ఈ గాయాల పాలైందో చెప్తున్న ఆమె ఏంటంటే గతంలో అతనితో అయితే మొదటగా పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా గొడవలు రావడంతో ఆమె అయితే అతనితోటి సహజీవనానికి అయితే జరిగింది. వాళ్ళిద్దరి మధ్య సహజీవనం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో మళ్ళీ మొదటి భర్త కాపురానికి రమ్మని కోవడంతో ఆమె మళ్ళీ ఈ మొదటి భర్త కాపురానికి అయితే వచ్చింది. ఇది చూసి తట్టుకోలేక అంటే పలుమార్లు ఆమెను వేధిస్తుండడమే ఆమె రాను అని చెప్పడంతో వేధిస్తుండటంతో నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ రాజవొమ్మింగి మండలం చెందిన ఈ వ్యక్తి ఆ ప్రాంతానికి వీళ్ళంటే ఇది పెదమల్లాపురం అనేది అది పూర్తిగా అటవీ ప్రాంతం. రాజవొమ్మింగి మండలంలోని కొంచెం ఒక అడ్డు రోడ్డుగా అటవీ ప్రాంతంలో ఉంటది. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ అర్ధరాత్రి సమయంలో కాల్పులకు అయితే తెగబడ్డాడని మాత్రం పోలీసులు ప్రాథమిక విచారణలో తెలుపుతున్నారు. ప్రస్తుతానికి అయితే వీళ్ళు ప్రతిపాడులో ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం కాకినాడ ప్రభుత్వ ప్రస్తుతానికి అయితే వారిద్దరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. వారికి అయితే మాత్రం ప్రాణాపాయం అయితే లేదని చెప్తున్నారు వైద్యులు తెలుపుతున్నారు.